ఓకే. మరి మహేష్ గారు, ఈ ఆల్బమ్ షూట్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే ముందుగా ఆడియో రికార్డ్ చేస్తున్నప్పుడు కానీ మీకున్న అనుభవాల గురించి చెప్పండి. ఎలా అనిపించింది? మీ మెమరీస్ ఏంటి? అప్పటి అనుభవాలు చాలా తీయనైనవి, చాలా మధురమైనవి. అప్పుడు మేము చేస్తున్నప్పుడు కూడా ప్రసాద్ అన్న కానీ రమేష్ కానీ చాలా మనకు మంచి కోఆపరేషన్ ఉండేవాళ్ళు. రికార్డింగ్లో ఆయనతోటి ఉండేవాళ్ళు. షూటింగ్ అంటే చాలా తక్కువ. అయితే అప్పుడు ఈ అమ్మనేరు లంకలోనికి పాట అనేది చాలా మాకు ఇష్టమైనటువంటి పాట. ప్రోగ్రామ్ లో కూడా రమేష్ గారు మాకు అందులో డివైడ్ చేసుకున్నప్పుడు నాకు 2 పార్ట్స్ ఇచ్చేవారు. ఒకటి సీతమ్మ పాత్ర, ఒకటి ఆంజనేయుడి పాత్ర ఒకటి అగిస్తాను. ఓకే. అయితే ఎన్నో అంటే పండగలకు కానీ లేకపోతే డిఫరెంట్ అకేషన్స్ కానీ ఎక్కడైనా కూడా మీరు ప్రోగ్రామ్స్ అవి ఇస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ప్రత్యేకించి ఈ ఆల్బమ్ నుంచి ఏమైనా పాటలు పాడినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చి మళ్ళీ మళ్ళీ వన్స్ మోర్ అని ఏ పాట అడుగుతూ ఉంటారు? పాడకపోయినా కూడా కంపల్సరీ అది గుర్తు చేసి మరి పాట పాడాలి, మీరు మరి లంకలోనికి పాడాలి అని చెప్పేసి కంపల్సరీ అందులో ప్రత్యేకంగా రమేష్ గారి ప్రోగ్రామ్ కానీ మేము ఏదైనా చేసుకున్నప్పుడు ఓకే. సో వాటిలో నుంచి ఏ పాటని ఎక్కువగా అడిగేవారు మిమ్మల్ని? ఇందులో ఇంకో చరణం ఏంటంటే సీత అడుగుతానట్టు నా రాముడు ఎట్లున్నాడు అని చెప్పేసి ఆంజనేయుని అడిగితే ఆంజనేయుని పాత్రలో మళ్ళీ నేను ఏమి చెప్పనమ్మ తల్లి సీతమ్మ నీ రాముని గుండె కోత మాయమ్మ, కంట నీరు చెరువులాయే ఓ తల్లి నువ్వు కానరాక గుబులు